హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్లో సింపుల్ ట్రిక్స్తో స్క్వేర్ మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయొచ్చు అనేది మీకు నేర్పిస్తాను. ప్లీజ్ అండి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇలా చేస్తే మీకు ఇంకా షార్ట్కట్స్ మంచి మంచివి చేసి పెట్టడానికి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక నెంబర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 705 హోల్ స్క్వేర్ అంటే 705 హోల్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేయాలి అంటే మీరు 705ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం అనేది లెందీ ప్రాసెస్ అవుతుంది. అదే కనుక పదుల స్థానంలో 0 ఉన్నట్లయితే, పదుల స్థానంలో 0 ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పేది యూస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి. 7 జార్ ఎంతండి? 49. 7 స్క్వేర్ అంటే 49. 5 స్క్వేర్ అంటే 25. ఇంతవరకు మనకు తెలుసు. ఇప్పుడు ఎలా చేయాలి అనేది మీరు కాన్సన్ట్రేషన్గా చూడండి. ఇప్పుడు 0ను వదిలేయండి. 7 ఇంటూ 5 చేయండి. 7 ఇంటూ 5 ఎంత అవుతుంది? 35. ఈ 35ని 2 టైమ్స్ కదా, ఇంటూ 2తో మల్టిప్లికేషన్ చేయండి. 35 2s are 70. సో ఆ వచ్చిన ఆన్సర్ మిడిల్ వన్. సో మనం ఇలా చేసిన ఇది ఆన్సర్. మీరు డౌట్గా ఉంటే ఇలా పక్కన 705ని 2 టైమ్స్ వేసుకొని మల్టిప్లై చేసి మీరు సరి చూసుకోండి. ఇదే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా అండి? ఓకే. మీకు కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసారండి, నేను ఇంకో ఎగ్జాంపుల్ 307 చేశాను. 307 మనకు తెలుసు. 3 స్క్వేర్ అంటే 9, 7 స్క్వేర్ అంటే 49. 3 ఇంటూ 7, 3 ఇంటూ 7 ఎంత? 21. 21 ఇంటూ 2 42. ఈ 42 అనేది ఆన్సర్. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే మళ్ళీ 307 ఇంటూ 307 వేసుకొని మల్టిప్లికేషన్ చేసి చూడండి, మనకు వచ్చిన ఆన్సర్ అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా అర్థం అవ్వడం కోసం? ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డబల్ డిజిట్స్ వస్తున్నాయి. 5 జార్ 25, 7 జార్ 49. అదే కనుక సింగిల్ డిజిట్ వస్తే 2 2s are లాస్ట్ నెంబర్ 2 ఉందనుకోండి, 2 2s are 4 అనుకోండి, అప్పుడు ఎలా వేసుకోవాలి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 80 ఒక సింపుల్ ఏది తీసుకుందాం. 803 హోల్ స్క్వేర్. ఓకేనా? 803 హోల్ స్క్వేర్. 803ని మనము చేసి చూద్దాం. 803ని ఎలా చేయొచ్చో చూడండి. 8 స్క్వేర్ అంటే మనకు తెలుసు ఎంత? 8 స్క్వేర్ అంటే 64. 3 స్క్వేర్ అంటే మనకు తెలుసు ఎంత? 3 స్క్వేర్ 9. కానీ ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చింది అంటే డబల్ డిజిట్ లేదు. అలాంటప్పుడు మనం 0 యాడ్ చేసుకొని వేసుకోవాలి సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు లాస్ట్లో. ఓకేనా అండి? ఇక్కడ ఇదొక్క స్టెప్ చూడండి. 3 స్క్వేర్ అంటే 9. 9 అంటే 9 ఇటువైపు 0 వేయకూడదు, అప్పుడు 90 అవుతుంది. 9 వేసుకుంటే మనకు వచ్చిన 9 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? 3 స్క్వేర్ అంటే 9, 9 వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మామూలే 8 ఇంటూ 3 మల్టిప్లికేషన్ చేసి 8 ఇంటూ 3 మల్టిప్లికేషన్ చేస్తే 8 3s are 24. ఓకే, ఇంటూ ఇప్పుడేం చేయాలి? 2 చేయాలి. 24 2s 40 చెప్పాలి 48. ఇది ఆన్సర్. కావాలంటే మీరు ఓకేనా, కావాలంటే మీరు ఇలా చేసి కూడా ఆన్సర్ రైటా రాంగా అనేది చూసుకోండి. 803 ఇంటూ 803. ఓకేనా ఫ్రెండ్స్? అది సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. 64 48 09. ఓకేనా? ఎలాగో చూడండి. 3 3s are 9. 3 ఇంటూ 0 0. 3 8s are 24. ఓకేనా? ఇప్పుడు 1 డిజిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 0తో చేస్తే అన్నీ 3 zeros. ఆ తర్వాత 2 డిజిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ 8తో చేయాలి. 8 3s are 24. 2 8 0 0. సో 2. 8 8s are 64. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత చూడాలి. 9ని 9,
0, 4 plus 4, 8, 2 plus 2, 4, 4, 6. ఓకేనా, సేమ్ వచ్చిందా? 6, 4, 6, 4, 48, 09. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? లాస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్ వస్తే 0 పెట్టుకొని సింగిల్ డిజిట్ రాసుకోవాలి. అదే డబల్ డిజిట్ వస్తే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, సింపుల్ ట్రిక్. ఇంత చేయకుండా లెంది ప్రాసెస్ మనం సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా, ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.